అందరికీ నమస్కారం అండి. ఇక్కడైతే మనకు వీడియోలో ఒక అవ్వ కనిపిస్తుంది కదా, తన పేరైతే పుట్టతాయం అండి. తను ఇక్కడే పక్కన కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లా వాసి. అయితే ఆమె మన వృద్ధాశ్రమంకి అయితే వచ్చి దాదాపు 2 నెలలు అవుతా ఉందండి. కాకపోతే ఈమెకు క్యాన్సర్ కూడా ఉంది. అందుకే తన సంబంధికులు ఇక్కడ తీసుకొచ్చి వదిలివేయడం జరిగింది. ఈమెకు బిడ్డలు కూడా ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. అందుకనే మన వృద్ధాశ్రమంకి అయితే తీసుకువచ్చి తన బంధువులు అయితే ఇక్కడ వదలడం జరిగింది. ఇక మన దగ్గరికి వచ్చిన తర్వాత అయితే అంతా మనమే చూస్తున్నామండి. క్యాన్సర్కు కూడా పుట్టపర్తి బెంగళూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం తీసుకువెళ్ళడం జరిగింది. అయితే తనకు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నందువల్ల ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టమని చెప్పారు. అందుకోసమే మనం ఇక్కడే మన ఆశ్రమంలోనే డాక్టర్ల సలహాలతో సూచనలతో తనకైతే ప్రతిరోజు ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాం. అదేవిధంగా తను 3 రోజుల నుంచి సరిగ్గా భోజనం చేయటం లేదండి. అందుకనే మనమే ప్రతిరోజు తనకి పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు కూడా మనమే తనకైతే భోజనం తినిపించడం జరుగుతూ ఉందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.